అందరికీ నమస్కారం. అన్న చెప్పినంత పెద్ద పని అయితే నేను చేయట్లేదు, కానీ ఏదో నాకు తోచింది, నా మనసుకు నచ్చింది చేసుకుంటూ గ్రామంలోనే ఉండాలి అని. అంటే రాజీవ్ దీక్షిత్ గారు మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. అలానే మన పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు. వీరి నినాదం ఏంటంటే విదేశీ డబ్బు స్వదేశానికి రావాలి, నగరాల డబ్బు గ్రామానికి రావాలి, గ్రామం డబ్బు గ్రామంలోనే ఉండాలి. ఇది జరగాలి అంటే మనం పట్టణంలోనూ నగరంలోనూ కూర్చొని మన డబ్బులు గ్రామానికి వెళ్ళాలంటే ఎవరు చేస్తారు? దానికి మూలాధారం ఎవరు? అక్కడ ఆ గ్రామస్తులకి, అంటే గ్రామంలో ఉన్న ప్రజలకి. ఈరోజు నేను వింటున్నా, నా జీవితంలో ఇప్పుడు 39 ఏళ్ళు. నాకు మొదటిసారి నేను భద్రాచలం వచ్చాను రాములవారి దర్శనానికి. అది అమ్మగారి వల్లనే సాధ్యమైంది నాకు. జస్ట్ 3 రోజుల ముందు రాములవారికి ఎందుకో తెలియదు, మనసులో బాగా అనిపించింది బలంగా. ఈ సంవత్సరం మనం అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరుపుకున్నాం. ఎట్లయినా ఈ సంవత్సరం కళ్యాణం చేయాలి. మా ఊర్లో మొదటిసారి కళ్యాణం మీద కూర్చొని స్వామివారికి తలంబ్రాలు పోస్తున్నాం. మొదటిసారి భద్రాచల రాముడి వారిని దర్శించుకున్నాను ఈరోజు, అమ్మగారి పుణ్యం ఆయన ఈ కార్యక్రమం. అట్లానే ఆ సంకల్పం అది ఇంకా అట్లా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇది ఎట్లా జరిగింది ఏంటి అనే దానికన్నా గ్రామంలో అక్కడ విన్నాను. ఈ అయోధ్య తర్వాత భద్రాచలం టాపిక్ ఎందుకు వచ్చిందంటే, రామ మందిరంలో కూడా, మన భద్రాచలం రామ మందిరంలో కూడా గ్రామస్తులకు అని చెప్తున్నారు ఆ అనౌన్స్మెంట్లో. ఎందుకు అని నేను అక్కడ కొంతమందిని అడిగితే, ఇది ట్రైబల్ ఏరియా, ఒకప్పుడు అంతా గిరిజనులు, అడవి లాంటి ప్రాంతం. ఇది దీనికి ఒక 170 ఏదో నిబంధన ఉంది. దాని ప్రకారం దీన్ని ఎంత అభివృద్ధి చెందినా కానీ పట్టణంగా మాత్రం దీన్ని చూడరు, గ్రామంగానే చూస్తారు. అట్లా ఒక గ్రామాన్ని మనం ఎంత అభివృద్ధి చేసినా గ్రామంలోనే ఉండాలి అన్న గ్రామ ప్రజల్లో ఒక అవగాహన, ఒక చురుకుదనం ప్రతిరోజు మనం వాళ్ళకి చెప్పాలి. రైతులను ముందుగా ఎంతమందిని మార్చినా మనం గొప్ప అనిపించదు, కానీ ఒక రైతుని మార్చామంటే అది చాలా కష్టమైంది, చాలా గొప్ప పని. అలా చెయ్యాలి అనే ఒక సంకల్పంతో, నేను పుట్టిన గ్రామానికి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో, నేను పుట్టిన ఊరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగాలనే పిచ్చితోటి మా ఊరిలో ఉంటున్నా. ఇది నా స్వార్థం, మా అత్తోట ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు అక్షరాల్లో ఆ ఈ అక్షరాల్లో మొదటి పేరుతో వచ్చింది మా ఊరి పేరు. అది మొదటి స్థానంలో నిలబెట్టాలనేదే నా కోరిక. అది ఎప్పటికైనా అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ దానికోసమే కృషి చేయాలి. అంటే మా ఊర్లోనే ఉండాలి, మా ఊర్లో నుంచే మార్పు తీసుకురావాలి. మా ఊర్లో మార్పు రావాలంటే ముందు నేను మారాలి అని నేను మార్చుకుంటూ, నా అంతకి నేను మారుతూ, మా చుట్టుపక్కల ఉన్న రైతు సోదరులు మార్చుకుంటూ, మా మండలంలో ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ అన్నవాళ్ళు కూడా పరిచయం అయ్యాను. అప్పుడు 2018 మన కరోనాకి ముందు, అప్పుడప్పుడే కరోనా వస్తుందని విన్నా, ట్రైన్లో కూడా వస్తూ భయపడుతూ వచ్చాం. మేము వచ్చి వెళ్ళిన తర్వాత కరోనా లాక్డౌన్ పెట్టేశారు. అప్పుడు పరిచయం అయ్యారు అన్నగారు, మురళీధర్ అన్నగారు, సోరంగ ఆర్ట్స్ కాలేజ్. ఆ పరిచయం మళ్ళీ అన్నగారు ఇప్పుడు మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇది 2వ కార్యక్రమం నాకు 2 సంవత్సరాల తర్వాత. మేము చేస్తున్నది ఏంటి అంటే, ఇప్పుడు ఇంతకుముందే రామారావు గారు చెప్పారు ఒక వైద్యుల గురించి. ఆయన వైద్యులు కాదు, వైద్యు నారాయణ హరియం, అంటే వైద్యుని రూపంలో నారాయణుడు ఉంటాడు. అలాంటి నారాయణుడు లాంటి రూపంలోనే మానవ రూపంలో ఉన్న రమేష్ సాగర్ గారు వారి నోటి ద్వారా వచ్చిన భూమి భారతి అనే పేరుతోటి మేము మన అత్తోట గ్రామంలో ప్లస్ అంటే తెలుగు నార్త్ అమెరికా అసోసియేషన్ అని, ఉత్తర అమెరికా తెలుగు సంఘం, వీరందరి సహకారం ద్వారా మనం భూమి భారతి అనే ఒక సంస్థని, ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి అక్కడ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని పరిచయం చేస్తూ చుట్టుపక్కల గ్రామాలకి, అలానే దేశీ విత్తన నిధిని సుమారుగా 365 రకాల వరి విత్తనాలని మనం వివిధ ప్రాంతాల నుంచి సేకరించాము. దాంట్లో ముందుగా మాకు భారత్ బీజ్ అనే ఒక దేశీ విత్తన భాండాగారం, ఇది దేశవ్యాప్తంగా ఉంటుంది, మనలానే అందరూ కలుసుకుంటాము గత సంవత్సరానికి. దాంట్లో శివప్రసాద్ రావు గారు అని ఉన్నారు, ఆయన మమ్మల్ని నమ్మి ఒక 200 రకాల దేశీ విత్తనాలు మాకు ఇచ్చారు. దాన్ని మేము ఇప్పటి వరకు కాపాడుకుంటూ దాన్ని 365 రకాలకి సేకరించి పెట్టి ప్రతి సంవత్సరం మన సొంత ఖర్చులతోటి 1 ఎకరం పొలంలో దాని మీద ఆదాయం కోసం కాదు, భవిష్యత్ తరాలకి మనం విత్తనం
ఆ విత్తనం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆరోగ్యకరమైన ఒక వీర్యం లేకపోతే అనారోగ్యకరమైన బిడ్డ ఎలా పుడతారో, తల్లి ఎలాంటి బిడ్డను కంటుందో, అలాంటి ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన విత్తనం లేకపోతే మనకి అలాంటి స్వచ్ఛమైన ఆహారం రాదు అని నమ్మి ఆ విత్తనాన్ని మనం కాపాడుకోవాలి. అది ఎవరికి తెలిసినా తెలియకపోయినా మనం ప్రచారం చేయాలి. ఇదే మన బాధ్యత. ఇది భగవంతుడు ఇచ్చిన బాధ్యత ఈ శరీరానికి అని నమ్మి గత 7 సంవత్సరాల నుంచి 2016 ఖరీఫ్ సీజన్ నుంచి మా గ్రామంలో 3 రకాల విత్తనాలతో ప్రారంభించాం. ఇప్పటికి 365 రకాల విత్తనాలను మేము సేకరించి ఒక విత్తన బ్యాంక్, రూమ్లో విత్తన బ్యాంక్ని ఏర్పాటు చేసాం. ఈ సంవత్సరం తొలిగా మళ్ళీ కూరగాయ విత్తనాలు చాలామంది నుంచి కాల్స్ వస్తున్నాయి, అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా ఈ సంవత్సరం దేశవాళీ కూరగాయ విత్తనాలు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి సేకరించి దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇట్లా భవిష్యత్తు తరాలకి, అంటే మనం ఎంతమందికి ఇస్తామనేది తెలియదు. కనీసం మా ఊళ్ళో పలానా బాపారావు అనే వ్యక్తి ఏం చేశాడు అంటే, ఇదిగోండి దేశం కోసం ఇది బాగుపడ్డాడు. ఇది సంఘంలో మేము సభ్యులు అవ్వటం వల్ల, సంఘ కార్యకర్తలు అవ్వటం వల్ల కూడా ఈ యొక్క మాతృభూమి ప్రేమ, అలానే ఇవన్నీ కూడా మాకు వచ్చాయేమో అని మాకు ఆ భావన కూడా. ఎందుకంటే మేము సభ్యులం. మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఒక మతానికి సంబంధించింది కాదు, లేదంటే ఒకరిని ద్వేషించడానికి పుట్టింది కాదు. మన భారతదేశం మీద, మన మాతృభూమి మీద ప్రేమను పెంచే ఒక గొప్ప ఒక సంఘం ఇది. ప్రపంచంలోనే పెద్ద సంఘం. అలాంటి సంఘంలో మేము కూడా ఒక కార్యకర్తలాగా నిలబడి మా గ్రామంలో భవిష్యత్తు పిల్లల్ని మన భారత భూమి మీద, మన నేల మీద ప్రేమ పెంచడానికి, తల్లిదండ్రుల మీద భక్తి భావం పెంచడం కోసం ప్రయత్నం చేసే అవకాశం మాకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కల్పించింది. అది మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్తలు. ఇది ఆ భావంలో నుంచి వచ్చిందే కూడా. ఇవన్నీ కూడా సేవ అనుకోవచ్చు, లేదంటే పిచ్చి అనుకోవచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుకోవచ్చు. కానీ మాకు మనస్ఫూర్తిగా నచ్చింది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నామని నా యొక్క భావన. దీంట్లో మేము గొప్పగా చేస్తున్నది ఏం లేదు. మనం సంకల్పం తీసుకొని దానికోసమే నిలబడగలిగితే అది ఎంత కష్టమైనా సరే, ఎదురైనా కానీ మనం నిలబడగలుగుతామనే దానికి నేను చెప్పుకుంటున్నాను. కారణం ఏంటంటే, నాకు ఈ ప్రకృతి వ్యవసాయ విధానం ప్రారంభించినప్పుడు ఇంట్లో మా తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. నీకెందుకురా కంప్యూటర్ ముందు కూర్చొని ఉద్యోగం చేసుకోగానే అన్నారు. కానీ వాళ్ళని ఎలాగోలా ఒప్పించి 25 సెంట్లతో ఫస్ట్ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి దాన్ని ఇప్పుడు సుమారుగా 80 ఎకరాల నుంచి 100 ఎకరాలకి ఈ సంవత్సరం పెంచబోతూ, అంత పంటను తీస్తూ ఆ పంటను ఎక్కువ మంది వినియోగదారులకి స్వచ్ఛమైన ఆహారాన్ని మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరియు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కూడా మన బియ్యాన్ని పంపిస్తూ మంచి ఆదరణ పొందుతున్నాం. అట్లా ఇంకా ఇంకా ఎదగాలి, మా ఊరు మొత్తాన్ని కూడా ప్రకృతి వ్యవసాయ దిశగా నడిపించాలి అనేది మా యొక్క సంకల్పం. ఇలా ఎవరు తీసుకున్నా కానీ ఈ ప్రకృతి వ్యవసాయం కావచ్చు, దేశీ విత్తనం కావచ్చు, లేదంటే ఇలాంటి సంఘాన్ని ఏర్పాటు చేసి నలుగురిని ఉత్తేజవంతుల్ని చేయడం కావచ్చు, మొదట్లోనే ఆగిపోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా సరే దాన్ని నిలబడగలిగితే, మనకి సంకల్పం గట్టిదైతే మనకి ప్రకృతి సహకరిస్తుంది అంటారు కదా. దానికి ఉదాహరణ నేను అనుకున్నా కదా, చెప్పా కదా. ఆ ఉదాహరణ ఏంటంటే, ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఎక్కడ, అత్తోట గ్రామం ఎక్కడ. మేము చేస్తున్న కృషిని వాళ్ళు గుర్తించి మాకు ఎంతో ఆర్థిక సహాయం చేసి ఇంత పెద్ద మొత్తం లాంటి పెద్ద బిల్డింగ్ని నిర్మాణం చేసి దాంట్లో విత్తనం నుంచి వినియోగదారుడికి వెళ్ళే ప్లేట్లో ఉండే బియ్యం గింజ వరకు ఎలా చేయొచ్చు అనే దానికి ఒక మంచి సహకారాన్ని అందించి తానా సంస్థ దీనికి ముఖ్యంగా పెద్ద పాత్ర పోషించింది. మాకు లక్ష్మక్క దేవినేని గారు, అలానే వాసు గాయత్రి గారు, వీరు మన భాగ్యనగరంలోనే ఉంటారు. అలానే మన వరంగల్ పట్టణంలో ఉంటారు అక్క, ఆవిడ కూడా అమెరికాలో ఉంటున్నారు. మౌనికా రెడ్డి అక్క గారు, వీళ్ళందరూ కలిసి నాకు సహకారం అందించి, డాక్టర్ రమేష్ అగరన్న గారు కూడా, వీళ్ళందరి సహకారంతో మనం భూమి భారతి అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ పేరుతోటి ఎంతో దేశీ విత్తనాన్ని ప్రచారం చేస్తూ దాని ప్రాముఖ్యతని చుట్టుపక్కల గ్రామాల్లో తెలియజేస్తూ వస్తున్నాం. దీనికి ఆ ఉదాహరణ అదే. మనం సంకల్పం గట్టిగా, మీరైనా సరే ఒక సంకల్పం తీసుకుంటారు. ప్రకృతి వ్యవసాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని మీద మనం ఎన్ని కష్టాలు ఎదురైనా గట్టిగా నిలబడగలిగితే మనకి పంచభూతాలు ఏకమయ్యి మన దగ్గరికే తీసుకొస్తాయి అనే దానికి ఈ తానా సంస్థ వచ్చి మా దగ్గర మమ్మల్ని గుర్తించి
మా కష్టాన్ని గుర్తించి ఆ భూమి భారతి అనే దేశ విత్తన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఇచ్చిన సహకారమే ఒక గొప్ప సహకారం. ఇది మీకు ఒక మంచుతుంది. ఇట్లా మేము చేస్తూనే ఉంటాం. అది సహకారం వచ్చినా రాకపోయినా చేస్తూ ఉంటాం. ఆ సంకల్పాన్ని మీరు ఏది కూడా మరవద్దు అనేది మేము చెప్పుకుంటాం. అట్లానే ఇలాంటి సంఘాన్ని ఏర్పాటు చేసిన అన్నగారికి, గౌరవాధ్యక్షులు అన్నగారికి నేను కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత భద్రాచలం శ్రీ రాముల వారి పాదాల చెంత స్వచ్ఛమైన గోమయం ద్వారా, గోమూత్రం ద్వారా పండించే పంటలని పెంచాలనే ఒక మంచి సంకల్పం తీసుకొని భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ కూడా వస్తానంటున్నారు. సంతోషం. మా యొక్క సహకారం ఏం కావాలన్నా కూడా మేము అందించగలుగుతాం. ఈ మధ్యనే నేను కూడా విజయవాడ సిటీజీ గ్రూప్లో కూడా కొంతమంది మిత్రులు తయారయ్యారు. శ్రీనివాస్ అన్న గారు కూడా మంచిగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి మంచి ఆహారం అవసరం అవుతుంది. అది కేవలం రైతే ఇవ్వాలంటే కుదరట్లేదు. అది బియ్యం వరకు ఇవ్వగలుగుతున్నాం, కానీ కూరగాయలు ఇవ్వాలంటే రైతు చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ అన్నగారు చెప్పినట్టు మనకి పనికిరాని వస్తువులతోటి మనం మన ఇంట్లోకి కావాల్సిన కనీసం వారం మొత్తం తినలేకపోయినా, నెలలో వారంలో 7 రోజులు తినలేకపోయినా, కనీసం వారంలో 3 రోజులైనా మనం పండించుకునే ఆహారం తినాలి అంటే మిద్దె తోటలు, అలానే కిచెన్ గార్డెనింగ్ అనొచ్చు, మిద్దె తోటలు అనొచ్చు, అది ఏదైనా కావచ్చు. మన పరిసరాల్లో, మన ఇంటి పరిసరాల్లో పెంచుకోగలిగే ఆకుకూరలు, కూరగాయలు పెంచుకోవడం వల్ల చాలా ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినగలుగుతాం. ఇది మేము మా పక్కనే ఉన్న ఒక ఎకరం భూమిలో కూడా మేము వేసాం. మన ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన గోంగూర మేము ఇస్తున్నాము. ఆ చుట్టుపక్కల ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే షాపులో మాకు ఫోన్ చేసి ముందు వాళ్ళే అడుగుతున్నారు ఆర్డర్. ఏమంటే మీకు గోంగూర బాగా ఉడుకుతుందంట, మమ్మల్ని వచ్చి అదే గోంగూర ఏమని అడుగుతున్నారు. మళ్ళీ మాకు ఏంటి అంటే ఇప్పుడు పీకిన తర్వాత మళ్ళీ వేయాల్సి వస్తూ ఉంది. అంత రెస్పాన్స్ ఉంది. అంటే మనం స్వచ్ఛమైన ఆహారం ఇచ్చినప్పుడు డిమాండ్ ప్రజల నుంచి మన దగ్గరికి వస్తుంది. ఆ డిమాండ్ ప్రకారం మనమే ఏది కావాలో మనం అందించగలిగితే ప్రకృతి వ్యవసాయ విధానంలో నష్టపోయే మాట అనేదే ఉండదు. దానికి తోడు మన కుటుంబ సభ్యులందరూ కష్టపడాలి. కూలీని పెట్టుకున్నామా, లేదంటే కూలీ వస్తాడని ఎదురు చూస్తున్నామా. చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటారు. కొంతమంది యూట్యూబ్లో ఈ మధ్య ఏంటంటే ఈ ఇంత పంటలో ఇన్ని లక్షలు సంపాదించవచ్చు అని హెడ్డింగ్లు పెడుతున్నారు. దానివల్ల చాలామంది యువత ఏంటంటే అపోహలో వచ్చేసి మేము ఇన్ని లక్షలు సంపాదించవచ్చాము అనే ఒక అపోహతో వచ్చేసి వాళ్ళు ఒళ్ళు వంచలేక, కూలీలతో పనులు చేయించలేక తిరిగి వెళ్ళిపోతూ ప్రకృతి వ్యవసాయం మీద బురజల్లి వెళ్ళిపోతున్నారు. యూట్యూబ్లో వాళ్ళకి ఎవరికన్నా ఉంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు ఇలాంటి హెడ్డింగ్లు పెట్టదు. మేము ప్రకృతి వ్యవసాయం ద్వారా నేను ఏ వీడియోలో చెప్పినా కానీ ప్రకృతి వ్యవసాయం కావచ్చు, జనరల్ వ్యవసాయం కావచ్చు, ఈ వ్యవసాయం చేయడం వల్ల మీరు భూమాతకి దగ్గరగా ఉంటారు, మీ కుటుంబ సభ్యులకి దగ్గరగా ఉంటారు. ఒకవేళ మీకు పెళ్ళి అయితే మీ బిడ్డలతోటి ఆనందంగా గడపడానికి, మంచి సమయం ఉండడానికి, మీ కుటుంబానికి సమయం ఉండడానికి మీకు సమయం దొరుకుతుంది వ్యవసాయం చేయడం మాత్రం ద్వారా. ఇది మాత్రమే నేను చెప్తూ ఉంటాను. డబ్బులే ఒకటి కొలమానం కాదు, ఆర్థికపరమైన అంశం ఒక్కటే కొలమానం కాదు మనకి ఆనందానికి. ఆనందం అంటే ఆవుతోనే ఆనందం, ఆవుతో ఆరోగ్యం, ఆవుతో ఆర్థికం. ఈ ఆర్థికం ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మనం భూమిని, గోమాతని పెట్టుకున్నప్పుడు వస్తాయి. అట్లానే మన కుటుంబంతో దగ్గరగా గడిపినప్పుడు వస్తాయి. ఇది మేము ప్రతి ఒక్కరికి చెప్తుంది. చాలామంది నా దగ్గరికి ఎన్ని లక్షల రూపాయలు వస్తాయన్నారు, ఫైలేర్ మీద వేస్తే ఎంత సంపాదించవచ్చు మేము నెలకి. మనం సాఫ్ట్వేర్లో సంపాదించినంత 70,000, 80,000, లక్ష రూపాయలు అయితే రాదు. కానీ నేను తెలుసుకుంది 7 ఏళ్లలో ఏంటంటే నేను ఒక 5 నిమిషాలు పడుకున్నాను అంటే గుండెల మీద చేసుకుని సంతృప్తిగా వితిన్ 5 మినిట్స్లో నేను నిద్రపోగలను. ఆ సంతృప్తి మీరు ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది? హంసతూలిక పాన్పుల పైన పడుకున్నా కూడా, కోటీశ్వరుడైనా కూడా వాడికి ఒంటి నిండా అనారోగ్యం ఉంటే నిద్రపోలేడు. ఇది మనం గమనించాలి. ఆర్థికపరమైన అంశం ఒక్కటే కాదు, మన భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సిన బంగారం లాంటి భూమి, బంగారం కన్నా విలువైన భూమి, దానికన్నా విలువైన గాలి, ఇంకా విలువైన నీరు, ఇవన్నీ ఎవరిస్తారు? కేవలం డబ్బు గురించి ఆలోచిస్తే మన భవిష్యత్ తరాలకి మనం ఏం మిగిల్చి వెళ్తాం? కలుషితమైన భూమిన, కలుషితమైన గాలిన, కలుషితమైన నీటిన. భవిష్యత్ తరాలు మనల్ని తిట్టుకోవా? డబ్బు మీద ఆశతోటి మా కుటుంబంలోని పెద్దలందరూ, మా పూర్వీకులందరూ మాకు భూమి లేకుండా, సరైన గాలి లేకుండా నాశనం చేసిపోయారు ఎదవులని తిట్టుకోరా? అది తిట్టుకోకుండా ఉండాలంటే మనలాంటి వాళ్ళు మన వంతు, మనం ప్రపంచం మొత్తాన్ని మారుస్తామని నేను చెప్పట్లేదు.
మీ ఊర్లో మీ ప్రాంతంలో కనీసం మీ ఇంట్లో స్వచ్ఛమైన ఆహారాన్ని పండించుకుంటూ మనం సాధ్యమైనంత వరకు ఇక్కడికి అతిథుల్లాగా వచ్చాము. భూమి మీదకి అతిథుల్లాగానే పోతాం. ఇప్పుడు మీరు ఎక్కడన్నా బంధువులు, ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చాను నేను, అన్నకి ఈరోజు నేను అతిథిని, ఇక్కడ నేను వచ్చాను కదా అని ఇక్కడంతా గందరగోళం చేసేసి అల్లరి చేసేసి పాడు చేసి వెళ్ళిపోతే రేపు ఆయన పరిస్థితి ఏంటి? ఇక్కడ ఈ రూమ్లో తిట్టుకుంటారు కదా. మనం ఎంతవరకు వచ్చాము? అతిథిలాగా వచ్చినప్పుడు ఎక్కడి వరకు అక్కడ ఉండి నీట్గా శుభ్రం చేసి జాగ్రత్తగా పాడు చేయకుండా వెళ్తాం. అట్లానే మన భూమికి కూడా మనం అతిథులు. అలానే నీట్గా శుభ్రంగా సాధ్యమైనంత వరకు పాడు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ అతిథిలాగా వచ్చి అతిథిలాగానే చనిపోవాలి అనేది మేము ఆ నిర్ణయం తీసుకొని అట్లానే బ్రతుకుతున్నాం. అవసరమైనంత వరకు బతికేలాగా అవగాహన కల్పిస్తున్నాం. నేను గొప్ప చేస్తున్నానని చెప్పట్లా, ఇలా ఉందాము అని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇవి ఖాదీ వస్త్రాలు, చేనేత వస్త్రాలు. మనం ఈ చేనేత వస్త్రాలు కుట్టించుకోవటం వల్ల ఒక దర్జీకి పని కల్పించిన వాళ్ళు అవుతాం. నెలలో సంవత్సరంలో ఒక 3 జతలు 4 జతలు కుట్టించుకుంటాం. తనకి ఒక ఉపాధి దొరికినట్లే కదా. ఇట్లా మన ఊర్లో కొంతమంది చేస్తే అతనికి ఆ ఉద్యోగం, ఆ దర్జీ పని ఆపేసి ఇంకో పనికి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు కదా. అలానే ఈ చేనేత వస్త్రాలు వాడటం వల్ల మన చేనేత కళాకారులకి మనం కూడా ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం పరోక్షంగా. మనం వాళ్ళ కుటుంబం మొత్తాన్ని సంవత్సరం మొత్తం పోషిస్తామని చెప్పట్లేదు. కనీసం వాళ్ళకి మనలాంటి వాళ్ళు ఒక 100 మంది కొంటే ఆ వ్యాపారం పెరుగుతుంది, వాళ్ళకి ₹1 వస్తుందని ఆశతో ఆ చేనేత మగ్గాలను వదులుకున్నా ఉంటారు. ఇలాంటి పనులన్నింటినీ మనం అక్కడ భూమి భారతీయ వ్యవస్థ ద్వారా నిర్మాణం చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి, అన్నగారు కూడా వచ్చారు బాలరెడ్డి అన్న ఈ బయారం నుంచి. ఎంత కష్టపడి వచ్చారంటే, ఎందుకన్నా ఇంత దూరం వచ్చారు, నేను పంపించేవాడిని కదా అంటే, లేదు తప్పుడు నిన్ను కలవాలని చెప్పి ఆ మండుటెంట్లో పోయిన సంవత్సరం వచ్చారు. మన దగ్గర విత్తనం తీసుకొని ఇట్లా ప్రతి ఒక్క చోట నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. అది కారణం నేను కాదు, ఈ శరీరం కాదు. ఈ శరీరం రూపంలో ఉన్న ఒక ఆత్మ, అది తీసుకున్న సంకల్పం, ఆ సంకల్ప బలం నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, మీ అందరినీ కలిపి. అలా మీరు ఏ పని చేసినా కానీ ఆ సంకల్ప బలాన్ని విడవకుండా ఎన్ని కష్టాలు వచ్చినా గట్టిగా నిలబడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే దేశీ విత్తన ప్రాముఖ్యత, ముఖ్యంగా మనకి ఇందాక చెప్పాను, విత్తనం అంటే సరి అయిన వీర్యకణం కనెక్ట్ అవ్వకపోతే ఆరోగ్యకరమైన బిడ్డ, అలానే తల్లి ఆరోగ్యంగా లేకపోతే ఆరోగ్యకరమైన బిడ్డ ఎలా పుట్టదో, అలానే మన భూమి ఆరోగ్యంగా లేకపోయినా, మంచి విత్తనం లేకపోయినా మంచి ఆహారం తయారవు. అలాంటి కలుషితమైపోయిన ఆహారం తింటూ మన మానసిక స్థితులు కూడా కలుషితమైపోయి ఎన్నో రకాల ఘోరాలు నేరాలు జరుగుతాయి. దీనికి నేను బాగా నాకు గుర్తుండిపోయిన ఒక కథ ఏంటంటే, మీకు ఎక్కువ సమయం తీసుకొని కథ చెప్పి ముగిస్తాను. ఒక గురు శిష్యులు ఉన్నారు పురాణ కాలంలో. వారు గురు శిష్యుల బంధాన్ని కంటిన్యూ చేసుకునే ఒక రోజు ఒక శిష్యుడు, ఆ శిష్యుడు గురువుని వారి యొక్క గృహానికి భోజనానికి పిలిచారు. భోజనం చేశారు, చేతులు తుడుచుకున్నారు. ఒక గదిని విశ్రాంతి గదిగా ఇచ్చాడు శిష్యుడు. ఆ గదిలో ఒక మూట ఉంది. ఆ మూట ఏంటయ్యా అంటే దాంట్లో వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. ఇతను చేసేది ఏంటి? శిష్యుడు కేవలం ఆ శిష్యరికం, ఆ విద్య పగలంతా. కానీ గురువుకు తెలియకుండా రాత్రి కూడా చేసే ఈ శిష్యుడి పని ఏంటయ్యా అంటే దొంగతనం. ఈ దొంగతనం చేసిన ఆ వజ్ర వైడూర్యాలన్నీ ఆ మూటలో ఒక మూల ఉన్నాయి. ఈ విశ్రాంతి తీసుకోవడానికి వచ్చిన గురువు గారు ఆ మూట మీద ఆయన దృష్టి పడింది. ఏంటా అని చెప్పి భోజనం చేశాడు కదా విశ్రాంతి తీసుకోవడానికి, ఏంటా అని చూస్తే దాంట్లో వజ్ర వైడూర్యాలు. ఈ గురువు గారికి కూడా తస్కరించాలనే ఆలోచన కలిగింది. అది తస్కరించాడు శిష్యుడికి తెలియకుండా, తీసుకెళ్ళిపోయాడు. తర్వాత మరుసటి రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఆయన ఆ శిష్యుడి దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి కొనుక్కున్న ఆ ఆహారపు వస్తువుల ద్వారా వండిన ఆహారాన్ని తిన్న తర్వాత ఆ యొక్క అద్భుతమైన గురువు కూడా ఆ దొంగతనం రూపేణా వచ్చిన ఆ సంపాదించిన డబ్బుతోటి వండిన ఆహారం తినడం వల్ల అలాంటి ఆలోచనే గురువు కూడా కలిగింది. దానివల్ల ఏం చేశాడు ఆ గురువు? అంత గొప్ప స్థానంలో ఉండి కూడా ఆ గురువు ఆ యొక్క వజ్ర వైడూర్యాన్ని దొంగిలించేశాడు. మరుసటి రోజు ఎప్పుడైతే ఆ తిన్న ఆహారాన్ని ఈయన మలం రూపంలో విసర్జించాడో ఆ పిచ్చి అనేది పోయింది. నేనెందుకు ఈ తప్పు చేశానని భావంతో వచ్చి తిరిగి శిష్యుడిని అడిగితే
గురువుగారు నేను మీకు ఇలా సంపాదించి పెడుతున్నాను, మీకు నాకేం చేయాలో పాల్గొలేదు, అలా వచ్చిందే ఈ డబ్బు, మీరు కూడా ఇట్లా చేసేసరికి నాకు కూడా బాగా అనిపించింది అంటే తర్వాత గురువు నేర్చుకుంది ఏంటంటే మనం ఎటువంటి ఆలోచనతోటి సంపాదిస్తాము, ఎటువంటి ఆలోచనలతోటి ఆ సంపాదించిన డబ్బుతోటి ఆహారం తింటాము, అలాంటి ఆలోచనలే మన పక్క వాళ్ళకు కూడా ఆ ఆహారం తిన్న వాళ్ళకు కూడా ఎక్కువైపోతాయి. దానివల్ల దొంగతనం కూడా జరిగింది. గురువు ఎంత స్థాయిలో ఉండే గురువు కూడా చివరికి దొంగతనం చేశాడంటే, ఆ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం రసాయనాలు చల్లి దాన్ని చంపేయాలి, కలుపుని చంపేయాలి, పురుగుని చంపేయాలి అనే ఉద్దేశంతో పురుగు మందులు ఎడాపెడా చల్లేసి దిగుబడులను పెంచేసి ఆ ఉద్దేశంతో చేసిన ఆహారం మనం తినడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చిన్న ఇష్యూలకి ఆత్మహత్య చేసుకోవడం, చిన్న ఇష్యూస్కే మనం పొడుచుకోవడం, చంపుకోవడం జరుగుతాం. ఇలాంటి స్థితి లేనిది మన సహజమైన ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం. అది మీరు పాలేకర్ గారి విధానం కావచ్చు, మన తెలంగాణ వాసి అయిన చింతల వెంకటరెడ్డి గారి మట్టి ద్రావణం సిద్ధాంతం కావచ్చు, దబోల్కర్ పద్ధతి కావచ్చు, లేదంటే ఫుకోవకా కావచ్చు, ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద వ్యక్తులందరిది ఏ విధానమైనా కావచ్చు, రసాయన రహితమైన విధానాన్ని మనం ప్రోత్సహిద్దాం. అలాంటి ఆహారాన్ని పండించుకున్నాం, మనం తింటూ మన భవిష్యత్ బిడ్డలకి అందజేస్తూ మంచి భూమిని, గాలిని, నీటిని ఇద్దామని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.